అతిశయపడుతున్నారు. సిగ్గుపడాలి. లాంటివి ప్రయాణంలో ఉన్న పరిశుద్ధుడు చేస్తున్నాడంటే సిగ్గుపడాలి. ఇది పరిశుద్ధులకు తగినది కాదు. మనల్ని మనం సరిచేసుకొనవలసిన వారమై ఉన్నాం. తప్పు దిద్దుకొనవలసిన వారమై ఉన్నాం. పడిపోతే తిరిగి లేవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ప్రభువు మన నుంచి ఆశించేది అదే. అవకాశాల మీద అవకాశాలు ఇచ్చాడంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు పడిపోయావన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. నువ్వు ఎక్కడ పడిపోయావో కూడా ఆయనకు తెలుసు. నువ్వు ఎవరితో పడిపోయావో కూడా ఆయనకు తెలుసు. అందుకే పడిపోయిన ప్రతి వాడికి నిలబడ్డానికి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. అలా ఇచ్చిన అవకాశాలను కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకోలేకపోయారు. తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు ఏమైపోతున్నారట? అతిశయపడుతున్నారు. సిగ్గుపడవలసిన ఒక సంగతి ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఎంత అతిశయంగా వాళ్ళు దాన్ని చూపిస్తున్నారో అసలు చూడండి ప్రియులారా. పాట వెనుకున్న భావం, వాళ్ళు చేస్తున్నటువంటి ఆ కార్యం, ఇది ఎంత మాత్రము వాక్యానుసారం కాదు ప్రియులారా. దిద్దుకోవాలి, తప్పు దిద్దుకోవాలి ప్రియులారా. ఎంత మాత్రం ఇది వాక్యానుసారం కాదు. ఒకసారి ఆలోచన చేయండి. అదే నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది. ప్రియులారా, వాళ్ళు ఎవరో చెప్పగలరా? మీరు చెప్పాలి. వాళ్ళు ఎవరండి? వాళ్ళు ఎవరండి? వాళ్ళు వాళ్ళ పేరేందో, ఆ పాట ఎవరిదో చెప్పగలరా? పోనీ ఏ దేవుడిది? ఏ దేవుడి పాట అండి అది? యేసుబాబు పాట, అంతే కదా? యేసుక్రీస్తు ప్రభువు వారిని ఉద్దేశించి రాసినటువంటి పాట. ఆత్మ సంబంధమైన పద్యములతోనూ కీర్తనలతోనూ ఒకరినొకడు హెచ్చరించుకొనుచు. ఎంత గొప్పగా ఉందో చూసారా హెచ్చరిక. స్టైల్ మారిందట, రూటు కూడా మారిందట. నిజమే, స్టైలు మారింది, రూటు మారింది. టర్న్ తీసేసుకున్నారు. మీరు ఉప్పాడు రావట్లేదు, ఉప్పు సముద్రంలోకి పోతున్నారు. రూట్ మారిపోయారు. మీరు ఇలా వస్తే సభకు వస్తారు, అలా పోతే ఫెస్టివల్కి పోతారు. రూట్ మారిపోయారు. అలా వాక్యానుసారంగా వెళ్తే పరలోకి వెళ్తారు, ఇలా లోకానుసారంగా వెళ్తే పాతాళానికి పోతారు. రూట్ మారిపోయారు. స్టైల్ కూడా మారిపోయింది. అందుకే స్టైలు మారిపోయింది, రూటు మారిపోయింది. ఏమండి, క్రిస్మస్ నెలంతా వాకింగ్ చెప్తారండి ఎవరైనా? స్టేజీలు దద్దరిల్లు కొడతారా? చెప్పండి. క్రిస్మస్ నెలలో వాకింగ్ చెప్పేవాళ్ళు ఉన్నారా? చెబితే వినేవాళ్ళు ఉన్నారా? మనకి స్టేజ్ అదిరిపోవాలి, కదిలిపోవాలి.
అంతే కదండి, మనం కూడా అదే కోరుకుంటున్నాం. సో మనుషులు కోరుకునేదే వాళ్ళు అందిస్తున్నారు. మనుషులు కోరుకునేదే వాళ్ళు అందిస్తున్నారు. సేమ్ ఇశ్రాయేలీలు కూడా ఇదే తప్పు చేశారు. ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్త అని చెబుతుంటే మాకు ప్రమోదం కావాలి అని ఎగబడ్డారు. సేమ్ ఇదే తప్పు వాళ్ళు చేశారు. సేమ్ ఇలాంటి ఆలోచనలోనే వాళ్ళు ఉన్నారు. సిగ్గుపడాల్సిన సంగతులు ఎందు అతిశయపడ్డారు. విజిల్స్ వేసుకుంటూ, ఏళ్ళు వేసుకుంటూ, కేకలు వేసుకుంటూ, జీన్ ప్యాంట్లు టీషర్ట్లు వేసుకుని అమ్మాయిలు అలా నాట్యాలు ఆడుతుంటే అది సంఘమా లేకపోతే అన్యులకు సంబంధించిన సంత? పరిశుద్ధులున్న సంఘమా? పరిశుద్ధులున్న సంఘంలో దేవుడు ఇలాంటి వాటికి చోటు కల్పించాడా? పరిశుద్ధుల సంఘాలు ఇలా ఉండాలని దేవుడు కోరుకున్నాడా? లేదు. పరిశుద్ధులు ప్రయాణంలో ఉన్నవారి వలె ఉండాలి. ప్రయాణంలో ఉన్నవారు ఎలా ఉంటారో ఇశ్రాయేలీలు చూపించి బుద్ధి తెచ్చుకోమన్నాడు. ఇశ్రాయేలీలు ప్రయాణంలో ఉన్న సంగతి మరిచిపోయి పాపానికి చోటిచ్చారు. పాపానికి చోటిచ్చారు కాబట్టి పరలోకం అనే మహాలోకాన్ని కోల్పోయారు. పాలు తేనెలు ప్రవహించే ఆ కనాను దేశం ఈరోజు మనకు ఎదురయ్యబోయే పరలోకానికి సాదృశ్యం. ఈరోజు మనం చేరుకోబోయే పరలోకానికి సాదృశ్యమే ఆనాడు వాళ్ళు చేరుకోవటానికి ప్రయాణం మొదలుపెట్టినటువంటి కనాను దేశం. ప్రియులారా, వాళ్ళు కనాను చేరుకోలేకపోయారు, మార్గ మధ్యలోనే నశించిపోయారు. కారణం ఇదిగో ఇలాగే నాట్యాలు కావాలి, తిండి కావాలి, ఆనందం కావాలి, సంతోషం కావాలి. దేవుడి మాటలొద్దు, దేవుని వాక్యం వద్దు, వాక్య ప్రకారంగా దిద్దుబాటు వద్దు. మనలో లోపాలు ఏమున్నాయి, మనలో తప్పులు ఏమున్నాయని మనంగా ఆలోచించుకుని వాటిని దిద్దుకొని సిద్ధపాటు కలిగి ఉండవలసిన వారు, తమ దివ్యలు వెలిగించుకుని నూనెతో సిద్ధపడి ఉండవలసిన వారు, ఆయన రాబోతున్నాడని సిద్ధపడ్డ కన్యకల వలె జీవించవలసిన వారు లోకంలో ఏదో ఒక దానికి లొంగిపోయి, ఎక్కడో ఒక చోట కాటు వేయబడి, ఎక్కడో ఒక చోట పట్టబడి దానికి పూర్తిగా లొంగిపోయి అక్కడ ఏవో కారణాలు వాళ్ళు దేవుడికి చూపిస్తూ, ప్రభువును శోధిస్తూ, తామేదో నీతిమంతులు అన్న భ్రమలోనికి వెళ్ళిపోయి భ్రష్టు పట్టిపోయారు. ఈ రోజు కూడా చాలా మంది అదే భ్రష్టత్వంలో ఉన్నారు. ప్రియులరా, అదే భ్రష్టత్వం. ఇటు దేవుని కార్యక్రమం అది, దేవుని కార్యక్రమం అది కాదండి. దేవుడు సంతోషించే కార్యక్రమం అది కాదండి. మనుష్యులు తమ ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. కడవరి దినాలలో క్రైస్తవ్యం కొత్త పొంతలు తొక్కుతోంది. కొత్త పొంతలు. క్రైస్తవ్యానికి కావాల్సింది పరిశుద్ధత కాదు, గద్దింపు మాటలు కాదు, హెచ్చరిక మాటలు కాదు, దిద్దుబాటు మాటలు కాదు. సంస్కరణ అవసరం లేకుండా పోయింది. సంస్కరణ ఎవ్వరూ కోరుకోవట్లేదు. ఎవరికి వారు విచ్చలవిడితనానికి అలవాటు పడటం వలన దేవుడు మనల్ని చూస్తున్నాడని, ఆయన వాక్యం మనల్ని గద్దిస్తున్న ఆయన వాక్యానికి మనం లోబడి మన తప్పును మనం దిద్దుకోవాలని ఈ ఒక్కరూ ఆలోచన చేయట్లేదు. నేను వెళ్ళి పడాల్సింది ఆయన పాదాల మీద అన్న భావన లేకపోగా నా పాదాలతో నేను గెంతాలి అనే భ్రమలోకి వెళ్ళిపోయారు. ఆయన పాదాల మీద పడాల్సిన వారమై ఉన్నాం, మన పాదాలతో గెంతాల్సిన అవసరత లేదు.